సిమియోను. ఆయన ఎలాంటి వాడు అనంటే దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు. గడచిన కాలంలో మీకు అప్పుడప్పుడు కొన్నిసార్లు మీకు తెలియజేశాను. క్రైస్తవులు అయినటువంటి వారు లేదా దేవుని యొక్క ప్రజలు వారి ఎలా జీవించాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానములు నా జీవితంలో దేవుడు నెరవేర్చాలి అనేటువంటి ఆలోచనతో ఈ లోకములో జీవించాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాగ్దానము అనేది 100% నమ్మదగినది. మనుషుల యొక్క వాగ్దానాలు ఎలా ఉంటాయనంటే అరచేతిలో పరలోకం చూపిస్తాడు. అరచేతిలో నన్ను నమ్మేందుకు ఖచ్చితంగా నీకు నేను చేస్తాను లేదా చూపిస్తాను అంటారు. ఆ మాట ఒకటే మిగిలింది, మళ్ళీ చేతి దొరికితే ఉంటుంది. అంటే మనుషుల యొక్క వాగ్దానములు ఎలా ఉంటాయంటే ఒకసారి కొంత లోకంలో నికరం లేనంటే ఎకరం పొలం వచ్చాను. నికరం లేనివాడు ఎకరం పొలం, నికరం లేనివాడు ఎకరం పొలం వచ్చాడా? ఒక వ్యక్తి జీవితంలో ఒక స్థిరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారి వలె ఈ లోకములో ప్రవర్తించాలి, జీవించాలి. స్థిరమైనటువంటిది కనుక నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ చూపు కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ అవి ఎలా ఉండాలి అని అంటే స్థిరమైనటువంటివిగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానములు ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ మనకు ఒక సిమియోను అనేటువంటి ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ చేత ఆయనకు బయలుపరచబడిందట. ఏమని బయలుపరచబడిందంటే ఇదిగో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక రక్షకుడు, ఒక మెస్సయ్య, ఆయనను నీవు చూచేంత వరకు నీకు మరణము అనేది అనుగ్రహించబడదు అనేటువంటి ఒక వాగ్దానము ఆయనకు ఇవ్వబడింది. ఆయన ఎలాంటి వాడు అని అంటే అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు. అంటే ఆయన ప్రక్కన ఉన్నటువంటి వారిని కానీ తనతో ఉన్నటువంటి వారిని కానీ ఇబ్బంది కలిగించేటువంటి వాడు కాదు. యథార్థముగా నీతి న్యాయములతో జీవించినటువంటి వ్యక్తి. ఆయన నీతిమంతుడుగా అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా నీతిని అనుసరించి నడవాలి. అన్యాయమును అనుసరించి అక్రమముని అనుసరించి కనుక నడిచినట్లయితే, జీవించినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలము పొందుతారు. అంతేనా? నీతిమంతులు నీతిమంతమైన ఫలాన్ని పొందుతారు. అన్యాయము అక్రమము చేసేటువంటి వారు అన్యాయంతో కూడినటువంటి ఫలాన్ని పొందుతారు. కాబట్టి నీవు ఎలా ఉండాలి అని అంటే ఒక మంచి
గోధుమ పంటను పోలినటువంటి వారి వలె ఉండాలి. ఆ గోధుమ పంటలోనే ఆ పొలంలో గోధుమ మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా ఉంటాయి. ఉండవండి? ఉంటాయి. మీరు కుండీలో మొక్కలు పెంచినా, ఇంటి పెరట్లో మొక్కలు పెంచినా ఖచ్చితంగా కలుపు మొక్కలు అనేవి అవి వాటిని ప్రత్యేకంగా మనం విత్తనాలు వేయవసరంలా, ప్రత్యేకంగా పెంచవసరంలా. నేను ఈ రాత్రి కొడుకుని తెల్లవాడు చూస్తే అందులో మొక్కలు కనబడుతూ ఉంటాయి. అంటే చూడండి, ఆ కలుపు మొక్కలు కలిపి మంచి మొక్కలతో పాటు అవి కూడా ములుస్తూ ఉంటాయి. అట్లాగే ఈ లోకములో దేవుణ్ణి కలిగినటువంటి వారు ఎలా ఉండాలంటే ఈ శివుని వలె నీతిమంతులుగా జీవించాలి. రెండవది, ఆయన భక్తిపరుడు. భక్తిగా జీవించడం అనంటే, భక్తిగా నడుచుకోవడం అంటే అది తన చూపును, తన మాటను, తన ప్రవర్తనను, తన నడవడిగా, అంటే ఈ భక్తి అనేటప్పటికి వచ్చినప్పటికీ నీవు చేసేటువంటి భక్తి ఎలా ఉండాలంటే నీకు ధైర్యం పుట్టించే విధంగా ఉండాలి. భక్తి చేసేటప్పుడు వారికి దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది. అంత మాత్రమే కాదు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ఎవరైతే ఈ భక్తిగా జీవించేటువంటి కోణంలో మనుషుల యొక్క మెప్పు అనేది కోరుకోరు, వాళ్ళు మనుషులను సంతోష పెట్టేవారుగా ఉండవు వాళ్ళ పనులు. వారు ఏది చేసినా దేవునికి మహిమ కలిగే విధానంలో చేస్తారు. భక్తి చేయటం అంటే మాట్లాడడానికి, కోపపడడానికి, ఈ లోకంలో జీవించేటువంటి వారితో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవునికి మహిమ కలిగే విధానంలో వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. అతను చాలా భక్తిపరుడుగా అని అనిపించుకునే విధంగా ఈ లోకంలో భక్తి చేయాలి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. అతడు ఎలాంటి వాడు అని అంటే, ఆ ప్రాంతంలో అతడు భక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నాడు. ఆయన భక్తి కలిగి జీవిస్తూ ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు దేవుని యొక్క ప్రతినిధులే వాళ్ళ ఇంటిలోనికి వచ్చారు. అది ఎప్పుడు జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలోనే, అపోస్తుల యొక్క వారి సువార్త సేవా పరిచర్య చేస్తున్నటువంటి ఆ కాలంలోనే భక్తిపరుడుగా కొర్నేలు గారు మనకు అక్కడ కనబడుతూ ఉన్నారు. కాబట్టి భక్తి చేస్తూ ఉన్నప్పుడు నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలుని అని నీకు నువ్వు చెప్పుకుంటే అది భక్తి కానే కాదు. నీ గురించి సాక్ష్యం ఎవరు ఇవ్వాలి అంటే సాక్షాత్తు దేవుడే ఇవ్వాలి. ఇక్కడ లూకా గారు, ఈ లూకా గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు కాదు, కానీ ఈయన 2 పుస్తకాలు రాశాడు. లూకా సువార్త ఒకటి, అపోస్తలుల కార్యములు. కానీ ఇంత స్పష్టంగా, ఇంత క్షుణ్ణంగా ఆయన రాయగలిగాడు అని అంటే
ఆయన ఎంతగా అపోస్తులను పౌలు గారిని ఆయన వెంబడించి ఉండకపోతే అంత రాయడాయన. అంటే దేవుని యొక్క సహాయము సహకారము లూకా గారి గురించి చెప్తే ఆయన ఒక వైద్యుడు అని అంటూ ఉంటారు. వైద్యుడు అనేటప్పటికీ ఆయనకు ఎంతో కొంత జ్ఞానం అనేది ఉండాలి. అలాంటి లూకా గారు ఆయన చెప్తూ ఉన్నారు ఈ యొక్క సిమియోను గురించి, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అంటే ఇశ్రాయేలీయులను ఆదరించడానికి, ఎందుకని ఇశ్రాయేలీయులను ఆదరించాలి అంటే వారి జీవితములు, వారి ప్రయాణములు, వారి కుటుంబాలు సంతోషము, నెమ్మది, సమాధానము అనేది లేదు. వారు రక్షకుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దినములు. అందుకనే స్టీవెన్సన్ గారు ఒక మాట అంటాడు, ఆదరణ వాక్యమైన పలుకలేకపోతే ఎలా, తిరిగి రాదు అవకాశం మరలా, గుర్తించు బాధ్యత నీడైనా, సాధించు ఆత్మలు కొన్నైనా, చేయదగిన మంచేదైనా, చేయకుండా వదిలిందైనా, చేయకూదుకోని క్షణమైనా, ఎదుగువాడు వెళ్తూ ఉన్న దారికి అడ్డంగా ఉన్న రాయిని తొలగించకుంటే ఎలా, నీలో బలం నుండి కూడా మనసు లేకపోతే ఎలా, నీలో బలం నుండి కూడా మనసు లేకపోతే ఎలా, తిరిగి రాదు అవకాశం మరలా, గుర్తించు బాధ్యత నీడైనా, సాధించు ఆత్మలు కొన్నైనా, ఎదుగువాడు అన్యుడై ఉన్న నాశనములకు పోతూ ఉన్న భారం కలిగి ఉండకుంటే ఎలా, ఎదుగువాడు అన్యుడై ఉన్న నాశనములకు పోతూ ఉన్న భారం కలిగి ఉండకుంటే ఎలా, సువార్తను కొందరికైనా పంచలేకపోతే ఎలా, సువార్తను కొందరికైనా పంచలేకపోతే ఎలా, తిరిగి రాదు అవకాశం మరలా, గుర్తించు బాధ్యత నీడైనా, సాధించు ఆత్మలు కొన్నైనా. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు ఆదరణ లేక ఈ లోకంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి దినాలలో వారు జీవిస్తూ ఉండగా, ఈ సిమియోను అనేటువంటి ఆయనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే, ఆయన నీతిమంతుడుగా కనబడుతూ ఉన్నాడు, భక్తిపరుడుగా కనబడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఏముందండి పరిశుద్ధాత్మ అంటే, పరిశుద్ధాత్మ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ఇంకా వృద్ధాప్య దశకు వచ్చినప్పటికీ కూడా ఆయన నిరీక్షణతో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తన దైవజనుడి ద్వారా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారికి అర్థమవుతుంది, ఎరగినటువంటి వారికి అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం
చేస్తారంటే అర్థం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. ఇక్కడ నిలబడి దైవచనుల ద్వారా దేవుడు తన యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వినగలిగేటువంటి సిద్ధపాటు కలిగి రావాలి మందిరానికి. అవునా కదండి? అటువంటి సిద్ధపాటు కనుక కలిగి రాకపోతే తిరుగుడు దయ్యం పట్టి గిరగిరా తిరుగుతూ ఉంటారు, లేదా గంగిరెద్దులాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. ఎందుకని? పరిశుద్ధాత్మ వారికి తోడుగా లేదు. ఎప్పుడైనా సరే కాసేపు మందిరానికి వచ్చి కూర్చుని దేవుని మాటలు ఎప్పుడైనా విన్నారా? విన్నటువంటి వారు శ్రద్ధగా బాధ్యత కలిగి కూర్చుంటారు. రానటువంటి వారు వినటువంటి వారికి ఎలా ఉందంటే ఒంటి నిండా చేమజలు పారినట్టుగా ఉంటుందా ఉండదా? వారికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఉండదు? వారు మందిరానికి క్రమంగా రారు కాబట్టి, బాధ్యత కలిగి ఉన్న బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు కాబట్టి. అందుకనే పేతురు గారు ఏమో తెలుసా? ఆ సువార్త ప్రకటించేటువంటి అపోస్తలుల కార్యాలు, ఈ మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే రక్షణ అంటే మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీ జీవితాన్ని, నీ ప్రవర్తనను, నీ మాట తీరును సరి చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి విషయములు. అందుకని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం, మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి. రెగ్యులర్ గా సిద్ధపడి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, చక్కగా దేవుని మాటలు వింటూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి చాలా టైం అయిపోయింది. చాలా శ్రద్ధగా వినే వాళ్ళకి టైం తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నడిపించేటువంటి వారికి కూడా సమయము, దైవజనుడు ద్వారా దేవుడు అందించేటువంటి సందేశాన్ని ఆయన సిద్ధపరచుకుని ఏ విషయాలు సంఘానికి తెలియచేయాలో అవన్నీ పూర్తి అయ్యేంత వరకు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటారు. ఆ విషయాన్ని బుద్ధి ఉన్నవాడు గ్రహిస్తారు, బుద్ధి లేని వాళ్ళు గ్రహించలేరు. బుద్ధి లేనటువంటి ఒక పలుచువాడు యేసయ్య దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి బోధకుడా అని అంటే, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, మోహం తలంచు. ఇవన్నీ అయ్యా, ఇవన్నీ నా బాల్య దినముల నుండి నేను పాటిస్తూ ఉన్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్నటువంటి ఆస్తిని అమ్మివేసి పేదలకు పంచి వెంబడించు. అంటే క్రీస్తుని వెంబడించడం అంటే నీవు మాట్లాడేటువంటి మాటల విధానం కాదు, భక్తి చేయటం అంటే. లేదా క్రిస్మస్ కో, జనవరికో, ఈస్టర్కో వచ్చి కనపడడం కాదు భక్తి చేయడం అంటే. తోలు తీస్తాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడ ఏం చేయలేనా? ఇక్కడ ఎవరిని ఏమన్నావు? ఎందుకంటే కృపాకాలం ఇది. ఏ కాలం? కృపాకాలం. కొంత అవకాశం అనేది ఇస్తాడు ఆయన. ఎప్పటి వరకు? మంచం మీద మూలికి రొప్పే వరకు మంచం ఎక్కిస్తాడు ఆయన. అప్పుడైనా తెలుసుకుంటావా? అప్పటికీ తెలుసుకోకపోతే అపవాదికి దాని యొక్క సంబంధులకు సిద్ధపరిచినటువంటి దానిలోకి వెళ్ళవలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఆయన ఒక వాగ్దానం పొందుకున్నాడు. ఏంటంటే క్రీస్తును చూసే వరకు మరణం అనేది పొందడు. ఎవరిని చూసే వరకు? క్రీస్తుని చూసే వరకు. ఇక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబము కూడా, ప్రతి మానవుడు కూడా, ప్రతి స్త్రీ పురుషులు ఎవరైనా సరే, నేను క్రీస్తుని చేరుకునేంత వరకు ఈ
ఆ యొక్క ఆలోచన బట్టి ఆయన క్రీస్తును చూచేంత వరకు మరణం అనేది ఆయనకు రాదట. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ప్రజలు ఒక విశ్వాసం కలిగి ఉండాలి. నేను కూడా మరణించిన తరువాత ఈ లోకంలో కూడా క్రీస్తుని అనుసరించి క్రీస్తుతో పాటు యుగయుగములు ఉండేటువంటి ఆ విధానములు ఈ సిమియోను గారు లాగా మనము భక్తి కలిగి జీవించాలి. తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసిన తరువాత తన చేతులతో ఆయనను ఎత్తుకుని ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఎట్లా ఆ బాలయేసును ఎత్తుకుని ఆయన దేవుణ్ణి స్తుతించాడు. కొంతమంది రకరకాల బోధనలు బోధిస్తూ ఉంటారు. తండ్రి కుమారుడుగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని బోధిస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురుగా ఉన్నారు. వారి యొక్క స్వభావం ఒకటే, వారి ఆలోచనలు ఒకటే, కానీ వారు ముగ్గురుగానే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి ఒక స్వరం వినపడిందా? తండ్రి యెహోవా దేవుడు ఆయన ఇక్కడ ఉంటే అక్కడ స్వరం ఎవరైనా ఎవరనుకోవాలి? కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము వినాలి, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానము తన పట్ల నెరవేర్చబడింది. తర్వాత ఆయన అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనించుచున్నావు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అదే మాటను ఇక్కడ అంటున్నాడు, నాదా నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు. సమాధానంతో నువ్వు ఈ లోకాన్ని విడవాలి. కొంతమంది మనం వింటా ఉంటాం, అమ్మా మా కోళ్ళు దైవే వచ్చిందమ్మా, అమ్మా పలానా దైవే వచ్చిందమ్మా, పలానా కూర వండి పెట్టుకుని అడుగుతుందమ్మా అంటారు. దైవే వచ్చిందా? నేను కూర వండి పెట్టుకున్నా, వండి పెట్టి. కాబట్టి దురాత్మలు ఆ విధంగా మనుషులలో జ్వరపడతాయి తప్ప చనిపోయినటువంటి ఏ ఒక్క మనిషి యొక్క ఆత్మ ఈ లోకంలో ఉండదు, ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే భూమి మీద మనిషి జీవించినప్పుడు వారి ఆధీనంలో ఉంటారు. చనిపోయిన తర్వాత వారి ఆధీనం అనేది ఉండదు. దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాం ఎవరైనా సరే. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సమాధానంతో నీ దాసుని పోదింపు అని అడుగుతారు. అంటే మరణం వచ్చినప్పుడు ఎలా ఉందంటే సమాధానమైనటువంటి కరమైనటువంటి మరణం. కొంతమంది అంటూ ఉంటారు కదా, అమ్మ నేను వెళ్ళి మా అమ్మని చూసి వచ్చాను, చివరిసారిగా మా అమ్మ చక్కగా ఎంతో సంతోషంగా సమాధానం కలిగి ఉంది, నేను ఇలా ఇంటికి వచ్చాను, నాకు కబురు వచ్చింది మా అమ్మ చనిపోయింది. అంటే ఆయన కూతురు కుమారుడు చూసినప్పుడు ఆమె ఎలా కనిపించింది? సమాధానం కలిగినటువంటి విధానంలో. ఈ లోకంలో నీవు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో సంతోషము సమాధానము కలిగినటువంటి విధానంలో ఉండాలి. అది చూడ చక్కగా మాట్లాడుతున్న తర్వాత అన్యజనులకు నీకు బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అన్యజనులకు నేను బయలుపరచుకుంటే అన్యజనులకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక వెలుగుగా బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోది, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. అంటే ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వలన వారికి మహిమ అనేది
వారు మహిమతో నింపబడ్డారు. అనగా దేవుని యొక్క తేజస్సు క్రీస్తు రూపంలో ఇశ్రాయేలు ప్రజలకు అందించబడింది. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. కాబట్టి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఏ ప్రజలండి? సకల ప్రజలు. సకల ప్రజలు. ఇందులో కులాలు వృత్తులు ఇట్లాంటివి ఉన్నాయా? లేవు కదా. మాకు సపరేట్ దేవుడు అనేటువంటి వాడు లేకపోవాలి. మీకు కదండి, మాకేనండి అంటారు. దేవుడు అంతటా అందరికీ ఒక్కడే ఉంటాడు, కానీ ఎక్కువ మంది రకరకాలుగా ఒక్కొక్క జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక మండలానికి, ఒక దేశానికి ఒక దేవుడు ఉండడు. ఒకే ఒక్కడు దేవుడుగా ఉంటాడు. కాబట్టి సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతిని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలన్నీ కూడా సిమియోను పలుకుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి యేసేపు గారి తల్లి, మరి మా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఆయన కూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కదండి. ఆయన ఈ మాటలు ఎందుకంటే దేవదూత ప్రత్యక్షమై మరియకు మరి ఆ ప్రవచనాన్ని తెలియజేసినప్పుడు, తర్వాత యేసేపుతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు విన్నారు. ఏదో మాట్లాడాలి అని సంపూర్ణ విశ్వాసం కాకపోయినా కొంత విశ్వాసం కలిగి ఉన్నారండి. కానీ ఆ తర్వాత జ్ఞానం రావడం, తర్వాత బలం రావడం, తర్వాత దేవాలయంలోకి వెళ్తే సిమియోను వచ్చి ఈ విధంగా మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారికి ఎలా ఉందంటే చాలా ఆశ్చర్యానికి లోనవుతూ ఉన్నారు. ఒకనొక సమయంలో దేవదూతలు వచ్చి మీరు ఐగుప్తుకు పారిపోండి, నజరేతుకు వెళ్ళండి అన్నారు. బెత్లెహేము నుంచి నజరేతుకు వెళ్ళారు. ఎప్పుడు? రాత్రి పూట. ఆ విధంగా వారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు అనుకుంటారు ఈ బాలుని ఎటువంటి వాడు అవుతాడు అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి లేఖనాలు నెరవేరుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలను ఒకసారి. యెషయా గ్రంథము గుడ్డివారి కన్నులు తెరుచుటను. చాలండి. ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరుచుటను అంటే గుడ్డివారి కన్నులు తెరుచుటనగానే ఈ లోకంలో కళ్ళు లేని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి కన్నులు కాదు. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాటలు, ఎవరైతే రక్షణ ఇచ్చేటువంటి రక్షకుడిని కలిగి లేకుండా, తెలుసుకోకుండా, వెతకకుండా ఈ లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అట్లాంటి వారు ఆత్మ సంబంధమైన గురుడితనం అది. శారీరకముగా వారు కనులున్నాయి, కానీ ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన గురుడితనము వారు కలిగి ఉన్నారు. ఏదైనా తోటలు ఆదాము అవ్వములు వారు జీవ వృక్ష ఫలములను తిన్నప్పుడు అంతకుముందు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి వారు మరి ఎప్పుడైతే ఆ చెట్ల ఫలాలను వారు తిన్నారు, వారి కళ్ళు తెరవబడ్డాయి. అంటే కళ్ళు లేవనా? అక్కడ ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, కానీ అప్పుడు తెరవబడినటువంటి కళ్ళు ఏంటంటే పాపపు కళ్ళు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని యోహాను గారి పత్రికలో మనకు కనబడుతూ ఉంటాయి. వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు పాపము చేశారు, పాపపు కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళు చూస్తే వారి దేహంపై వస్త్రాలు లేవు. ఇదేంటి ఎలా ఉన్నాం అనుకుని గబగబా చెట్ల యొక్క ఆకులు కప్పుకున్నారు. కాబట్టి గుడ్డి వారి కన్నులు తెరవబడతాయి అని అంటే ఈ లోకములో రక్షించే వారిని వెతకకుండా, కనుక్కోకుండా, తెలుసుకోకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో
అంటున్నాడు, వారు ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివారు. అంతేగాని శరీర సంబంధమైన గుడ్డితనం కాదు. శరీర సంబంధంగా గుడ్డితనంగా పుడితే దాని దేవుడు తప్ప ఎవరు కూడా స్వస్థపరచగలరా? చేయలేరు. దేవునికి మాత్రమే అది సాధ్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక సంబంధమైనటువంటి గుడ్డివారిగా జీవించేటువంటి వారి యొక్క కనులు ఆయన నేల మీద ఉమ్ము వేసి బురద చేసి వారి యొక్క నేత్రంలో రాసి శిలోయం అనేటువంటి కోనేట్లకి కడుక్కోమనగానే వాడు కడుక్కుంటే వాడికి చూపు వస్తే ఆ చూపు ద్వారా లోకాన్ని చూస్తున్నాడు కానీ యేసయ్యను చూడట్లేదు. ఇక్కడ గుడ్డితనం అంటే రక్షించే రక్షకుడిని ఎదుగుకుండా జీవించడం. రెండవది, బంధింపబడిన వారికి వెలుపలకు తెచ్చడం. అంటే ఎందులో బంధించబడి ఉన్నారు అని అంటే రకరకాల బంధకాలు కదండి, అవన్నీ మీకు తెలుసు. ఎటువంటి బంధకాలలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఈ లోక సంబంధం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి బంధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి విడిపించడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పిపోయిన వారిని రప్పించినట్లు భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనముకై అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు యాకోబులో నక్షత్రం ఉదయించెను అని క్రిస్మస్ కి పాటలు యాకోబులో నక్షత్రం ఉదయించు అంటే యాకోబు గోత్రపు వారిని ఆయన రక్షించడానికి, విమోచించడానికి. రెండవది, ఇశ్రాయేలులో తప్పిపోయిన వారిని రక్షించడానికి, రప్పించడానికి. ఇశ్రాయేలులో తప్పిపోయారట. మన ప్రాంతాల్లో కూడా కొంతమంది రకరకాల పరిస్థితుల గుండా తప్పిపోతూ ఉంటారు. ఆ తప్పిపోతున్నటువంటి వారిని దేవుని దగ్గరకు నడిపించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనముకై. అంటే భూదిగంతములు అంటే ఈ భూమి, ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఉందో ఆ భూదిగంతముల వరకు దేవుడు కలుగ చేసేటువంటి రక్షణ నెరవేర్చడం కొరకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు, అన్యజనులకు వెలుగై ఉండునట్లు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి లేరో వారందరూ కూడా అన్యజనులే. కాదండి మాకు ఉన్నారని అంటే పరిశుద్ధ గ్రంథం ఆ విధంగా చెప్పట్లా. ఎందుకంటే ప్రవాహం వచ్చినట్లు దానిలోనికి వచ్చేది లేఖనాలు తెలియజేస్తున్న స్పష్టంగా. కాబట్టి అన్యజనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాడు. ఎవరిని నియమించి ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలను మనం మర్చిపోకూడదు. ఇక్కడ సిమియోను ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు
ప్రభువాన్ని చూసే వరకు మరణము రుచి చూడనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అన్యజనులకు ఆయన వెలుగుగా ఉంటాడని, సకల ప్రజల ఎదుట రక్షణ సిద్ధపరచబడింది అని ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మరే యేసేపులు వారు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకనంటే ఆయన గురించి యెషయా ప్రవక్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఆశ్చర్యకరుడు అని ముందుగానే ఆయన బోధించినటువంటి రీతిగా అక్షరాల యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో, భక్తుల జీవితంలో, వాగ్దానం పొందినటువంటి వారి జీవితంలో అవన్నీ కూడా నెరవేరాయి. కాబట్టి ఈనాడు జీవిస్తున్నటువంటి మన అందరూ కూడా ఒక నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవించాలి. అదేంటంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో వెంబడించి అనుసరించి ఆయన ఆ మాటల ప్రకారము ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారు. మనం పాట పాడుతూ ఉంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా అంటే ఆయన భూలోకమంతా కూడా కలుసుకుంటాడు. తన ప్రజలను ఆయన కలుసుకుంటాడు. కలుసుకున్నప్పుడు ప్రజలు ఏం చేయాలో తెలుసుకోవాలి. అంతేనా? సువార్త ద్వారా దేవుడు ప్రజలను కలుసుకుంటూ ఉన్నాడు. కలుసుకున్నప్పుడు ప్రజలు ఏం చేయాలి తెలుసుకోవాలి. వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆయన ఈ లోకములు వెంబడిద్దాం. అట్టి కృపాదేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్. విన్నటువంటి వాక్యాన్ని